స్వాగతం. అలాగే శ్రీకాంత్ సిహెచ్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి మా కృతజ్ఞతలండి. ఇప్పుడు ఒక చిన్న ప్రార్థన గీతంతో కార్యక్రమం మొదలు పెడతాము. శ్రీకాంత్ గారు ప్రార్థన గీతాన్ని ఆలోచిస్తారు. నీకంటే నీ స్వరం కంటే తీయగా ఉంటుంది. वागर्थाविव सम्पृक्तौ वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ वन्दे पार्वती परमेश्वरौ. సభకు ఇచ్చేసిన వారు వారి పరిచయాన్ని తెలియజేసుకుంటారు. ఒకరి తర్వాత ఒకరు. ఓకేనా ప్లీజ్. ఇక్కడ సార్ని శ్రీకాంత్ గారిని కలవడం చాలా ఆనందంగా ఉంది, ఫార్చునేట్గా కూడా ఉంది. ఆయన మ్యూజికల్లో ఆయన వీడియోస్ చూసిన తర్వాత ఆ హ్యాపీనెస్ చూసినప్పుడు నాకు చాలా వస్తుంది. బికాస్ చిన్నప్పటి నుండి నాకు మ్యూజిక్ అంటే చాలా ఇంట్రెస్ట్. అది ఎలా దట్ పార్ట్ నేను గిటార్ కూడా నేర్చుకున్నాను, బట్ అంతగా నాకు రాలేదు ఆ టైంలో. సరిగ్గా చెప్పలేదో లేకపోతే నాకు రాలేదో తెలియదు. బట్ వన్స్ ఈ వీడియో చూసిన తర్వాత 2023లో చాలా ఫీల్ అయ్యాను. 4 years 5 years మిస్ అయిపోయాను సార్ని. కరోనాలో అసలు మిస్ అయిపోయాను. ఆ ఖాళీ టైంలో ఏం చేయలేకపోయాను. బట్ వన్స్ 23లో చూసిన తర్వాత ఇంకా డే అండ్ నైట్ శ్రీకాంత్ గారు అనే ఉండేది. అంటే అంత ఇంట్రెస్ట్ వచ్చేసింది సాంగ్స్ మీద. ఒక బిగ్ నోట్బుక్ కొని సాంగ్స్ అని రాసుకుని ప్రాక్టీస్ చేయడం ఇవన్నీ జరిగింది. ఈ వీడియోస్ చూసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఎవరైనా మ్యూజికల్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మ్యూజికల్ డైరెక్టర్ అయ్యే అంత కెపాసిటీ తీసుకొచ్చేస్తారు జస్ట్ వీడియోస్ చూడడం. తర్వాత సాంగ్స్ విషయానికి వస్తే ఈయనలాగా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది, నేను చాలా మంది మీన్స్ ఉంటారు టీచ్ చేసేవాళ్ళు, వాళ్ళు చూశాను. జస్ట్ చెప్తున్నారు ఓకే వాళ్ళ లెవెల్ వరకు. బట్ సార్ బియాండ్ ది లెవెల్. ప్రతి చిన్న పాయింట్ ఓకే సార్ ఎందుకు చెప్పారా అని అంత బాగా అర్థమవుతుంది. నెక్స్ట్ నీ ఏజ్లో కూడా, అంటే 45 ఏజ్ అయినా సరే సార్ వీడియో చూసి మ్యూజిక్లో ఏదో సాధించేద్దాం అన్నంతగా వచ్చేసింది నాకు ఇన్స్పిరేషన్. బట్ మనకి తీరిన కోరికలన్నీ మన సంతానం మీద, అంటే మా అబ్బాయి ఉన్నాడు, మా అబ్బాయిని ఏదో చేయించాలి మ్యూజిక్లో అని సార్ వీడియోస్ కూడా ఫోర్స్డ్గా చూపిస్తున్నాను. ఇంట్రెస్టే, బట్ ఇప్పుడు ఏంటంటే స్టడీస్ ఇవన్నీ ప్రాబ్లంగా ఉంది. హాలిడేస్లో డెఫినెట్గా పియానో కోర్సు ఇవన్నీ చూసి ఏదైనా ఫిజికల్గా కూడా సార్ దగ్గర తీసుకెళ్తాను. అంటే సార్ దగ్గర కాకపోయినా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. బట్ వన్స్ బేసిక్స్ వచ్చిన తర్వాత సార్ వీడియోస్ చూస్తే ఇంకా అల్టిమేట్గా ఉంటుంది ఆ నాలెడ్జ్. సేమ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు నేను చెప్తాను. సత్యనారాయణ మూర్తి వడ్లమాలి గారు. Good morning all of you, my friends of Hyderabad. I am very fortunate to be here on this day. Actually, this proposal I came to know about 3 months ago.
when I am visiting the SAR's Facebook Messenger, I felt very happy because I am going to have an opportunity to meet him, to meet my teacher, my guru. I treat him like that only. As far as I am concerned, I am a retired bank employee, sir. Now I am 66 years old. But I got immense interest in music. My family members also are there. My missus sings very well. My daughter also sings very well. She does classical music. My son also sings. He sings actually in Smule, sir. And now my grandson is learning keyboard. Wow. And next one, I saw the first video in YouTube of Sari 1.5 years back. Then immediately jumped into action. I have to learn. If at all I have to learn from him only. That I decided. Immediately I contacted him. He showed the way how to join everything. Immediately I joined and I have been continuing. And I have been attaining immense pleasure because of his teaching, way of teaching, sir. అంటే సార్ చెప్పినట్టు అందరూ చెప్తూ ఉంటారు యూట్యూబ్లో చాలామంది చెప్తారు వాళ్ళు మంచి టీచర్సే వీ షుడ్ నాట్ డిమేట్ దెమ్ బట్ సార్ చెప్పిన టీచింగ్ చూస్తే మనకి ఎలా ఉంటుందంటే అది మనసులోంచి వస్తుంది మనసులోంచి వచ్చి మన మనసును తాకుతూ ఉంటుంది వాళ్ళు ఒకసారి సార్ అసలు విన్నాక మరి సారి ట్యూషన్కి లేదా టీచింగ్కి ఇంప్రెస్ అవ్వని వాళ్ళు ఎవరు ఉండరు దట్స్ మై ఇంప్రెషన్ అబౌట్ హిమ్ థ్యాంక్ యూ రవివర్మ కలిదిండి గారు. ఓకే సార్ నాకైతే చాలా మంచి హాబీ కింద ఉండేది. నేను 12 years నుంచి ఇప్పుడైతే మధ్యలో అయితే చాలా మర్చిపోయాను. కీబోర్డ్ అన్నదే మర్చిపోయాను. బోర్డ్ అయితే ఉంది కానీ మర్చిపోయాను. మళ్ళీ మీ యూట్యూబ్ ఛానల్ చూసినప్పటి నుంచి మంచి ఇన్స్పిరేషన్ కింద తీసుకున్నాను. మీలో నాకు నచ్చింది ఏంటి సార్, యూట్యూబ్ సార్. అంటే నేను బేస్ నోట్స్ కానీ చిన్న చిన్న నోట్స్ కూడా చాలా క్లియర్గా క్లారిటీగా స్కేల్స్ కానీ చాలా క్లారిటీగా చెప్తుంటుంది. దాన్ని ఇంకా చాలా మిస్ అయ్యి అన్నట్టుగా ఇప్పుడైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను సార్. ఇందులో మిమ్మల్ని కలవటం ఇంకా హ్యాపీగా ఉంది ఈ రన్నింగ్ లైవ్లో. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మన శ్రీకాంత్ సార్ని ఈ విధంగా కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. సో ఈ కలయికకి గల కారణం ఏంటంటే సంగీతం అన్నమాట ఇది. ఓకే, సో ఆ సంగీతాన్ని నేర్పిస్తారు, అందరూ నేర్పిస్తారు. కాకపోతే సార్లుగా ఒక యజ్ఞంలాగా ఫీల్ అవుతారు అన్నమాట. లైక్ ఏంటంటే సంగీతం అంటే ఓన్లీ పైన శబ్దాన్ని టీచ్ చేయడం కాదు, లైక్ ఇన్ డెప్త్ దాంట్లో మ్యాటర్ ఏంటి, ఒక్కొక్క లేయరింగ్ని బయటికి తీసి ఫిల్టర్ చేసి ఈ కార్డ్ వస్తుంది, ఈ బ్రాస్ నోట్స్ వస్తాయి, ఈ స్ట్రింగ్స్ నోట్స్ వస్తాయి, ఇలా వస్తాయి. సో అలా చెప్పిన వాళ్ళలో చూసిన ఏకైక వ్యక్తి శ్రీకాంత్ గారు అన్నమాట. అంటే ఏంటంటే ఒక 4 నిమిషాల సాంగ్ ఉందంటే ఒక సాంగ్కి ఒక వీడియోలో తెలుస్తారు. ఇంకో సాంగ్ కావాలంటే 5 వీడియోలు లేదా 6 వీడియోలు పడతాయి. సో ద కాంప్లెక్సిటీ డిఫరెన్స్ అన్నమాట అండి. లైక్ ఏంటంటే ఒక్క నిమిషం నిడివి ఉన్న పాట కూడా ఈయన 30 నిమిషాలు 40 నిమిషాలు చేసి చెప్పాల్సిన అవసరం లేదు. బట్ హీఈస్ గివింగ్ దట్ సచ్ ఏ మెటీరియల్ త్రూ యూట్యూబ్. సో అంత అవసరం ఎవరికి ఉండదండి. కాకపోతే ఆయనలోని తపన రియల్ మ్యూజిక్ అంటే ఏంటో తెలియాలి జనాలకి. సో అది రీచ్ అవ్వాలి. ఓకే, సో దానికోసం ఈయన చూస్తాం కదండి, నేను ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క వీడియో వస్తూ ఉంటుంది అనమాట. సో అది ఆయనలోని ఆఖరి, ఇది రియల్ మ్యూజిక్ అంటే ఏంటి జనాలకి తెలియాలి. పైన సంగీతం పైన శబ్దం ఉన్నది సంగీతం కాదు. ఆ సంగీతంలో ఉన్న ఆ స్టడీని బయటికి ప్రజలకు చెప్పాలి. సో ఎంతమంది చెప్పగలరు ఇలాగా? ఓన్లీ మనం ఇప్పటివరకు ఏంటంటే ఒక పాట వింటున్నాం అంటే ఒక మ్యూజిక్ కంపోజర్ కంపోజ్ చేసింది డైరెక్ట్గా మనం వింటున్నాం అంటే. సో దాని లోపల ఒక మీడియం ఉంటుంది అన్నమాట అండి. ఆ థియరీ అవన్నీ చెప్పగలిగిన వారు నేను చూసిన ఏకైక వ్యక్తి శ్రీకాంత్ గారు అన్నమాట. సో నేను ఇక్కడికి రావడం గల కారణం కూడా ఆ సబ్జెక్ట్ అన్నమాట అండి. ఆయన దగ్గర ఉన్న సబ్జెక్ట్ నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. ఐ బేసికలీ లివ్ ఇన్ వైజాగ్. ఈవెన్ I teach
మ్యూజిక్ ఆన్ గిటార్, కీబోర్డ్ అండ్ పియానో. ఓకే, బట్ వన్స్ నాకు రాగ విశ్లేషణ గురించి నేను యూట్యూబ్లో చూస్తాను అన్నమాట, ఆ రాగాల నాలెడ్జ్ గురించి. సో ఒకసారి సార్ వీడియో కనిపించింది, ఏంటా అని ఒకసారి వెళ్ళి చూస్తే ఒక పాట ఆ రాగం నుంచి ఎలా ఉద్భవించింది. సో దానికి ఓ రాగంతోనే పని అవుతుంది అన్నమాట. సో దానికి వెనకాల కార్డ్స్ ఉంటాయి, బేసిక్స్ ఉంటాయి, సో హార్మోనీ ఉంటుంది, సో మొత్తం అంతా ఉంటుంది అన్నమాట అండి. వన్స్ ఇన్డెప్త్గా నేను వెళ్ళి చూస్తే ఈయన మామూలు కాదు. సో ఈయన నన్నే ఇన్స్పిరేషన్ చేస్తున్నారు అన్నమాట. సో నన్ను వైజాగ్ నుంచి ఇక్కడి వరకు రప్పించారు అన్నమాట ఆయన. సో సార్ మీరు ఇలాగే ఎన్నో వీడియోస్ చేస్తూ ఉండాలి, ఎంతో మందిని ఎడ్యుకేట్ చేస్తూ ఉండాలి. నేను ఎప్పుడు మీతోనే ఉంటాను సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. చాలా ఆనందంగా ఉన్న విషయం ఏంటంటే ఆయన నరేష్ అని ఒక ఆయన సిద్దిపేట నుంచి వచ్చారు, ఒక ఆయన శ్రీనివాస్ వేముల గారు నూజివీడి నుంచి వచ్చారు, ఈయన వైజాగ్. అంటే లోకల్గా ఉన్న వాళ్ళు రావడం తక్కువ అని కాదు, లోకల్గా వచ్చారు కూడా. వేరే ఊరి నుంచి నన్ను చూడడం రావడం అనేది నిజంగా చాలా ఐఎమ్ సో ఆనర్డ్. థ్యాంక్ యూ సో మచ్. మెసెంజర్లో ఎక్కువ కాంటాక్ట్లో ఉన్నది ఈయనే, మొత్తం అందరిలోకి అని నేను అనుకుంటాను. అంత రెగ్యులర్ కాంటాక్ట్లో ఉంటారు ఆయన. నేను క్రమం తప్పకుండా అన్నింటికీ కామెంట్స్ రాసి హీ హ్యాస్ అ మ్యూజిషియన్, మ్యూజిక్ టీచ్ చేస్తున్నారు. సో ఓవర్ టు యూ నరేష్. గురుభ్యో నమః. ముందుగా గురుగారి యొక్క పాదపద్మములకు సాష్టాంగ దండ ప్రణామాలు తెలియజేస్తూ, నగురోరధికం తత్వం నగురోరధికం తపః తత్వజ్ఞానాత్ పరం నాస్తి తస్మై శ్రీ గురవే నమః. గురువుని మించిన తత్వం లేదు, గురువుని మించిన తపస్సు లేదు, గురువుని మించిన జ్ఞానము లేదు. గు అంటే చీకటి లేదా అజ్ఞానం, రు అంటే కిరణము లేదా జ్ఞానం. గురువు అంటే అజ్ఞానం నుండి జ్ఞానం వైపు నడిపించేవారు అని అర్థం. అయితే నా ప్రస్తావన విషయానికి వచ్చేస్తే, ఫస్ట్ నా పేరు నరేష్ అండి. నేను ఎంఏ తెలుగు చేశాను. ఇప్పుడు నాకు తీసుకొచ్చింది మా చెల్లె హేమలత. ఎంఏ తెలుగు కంప్లీట్ అయింది. నా గురువు గారు శ్రీమాన్ ధన్యాల భాస్కరాచార్యులు గారు. సో వారు వరంగల్లో ఉంటారు. వారి దగ్గర సరళీస్వరాలు నేర్చుకున్నాను. తర్వాత ఏమైందంటే వారు, నా దురదృష్టవశాత్తు ఏంటంటే గురువుగారు పరంపదించారు. సో వారికి ఆరోగ్యం క్షీణించిపోయి పరంపదించారు. పరంపదించే కొన్ని రోజుల ముందు నేను గురువు గారుగా కొన్ని రోజులు ఉంటాను నా ఆరోగ్యం పట్ల ఆలోచిస్తే, కానీ నీకు ఒక గురువు గారిని పెడుతున్నాను అని ఒక మాట అన్నారు. సరే, ఏ గురువు గారు ఆఫ్లైన్ మనకు తెలియదు, యాక్చువల్గా ఎవరిని పెడతారో మనకు తెలియదు. కొన్ని రోజులు అయిన తర్వాత వాట్సాప్లో నాకు ఒక లింక్ పంపించి, ఫస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి తర్వాత మాట్లాడదాను. సరే అని ఛానల్ సబ్స్క్రైబ్ చేశాను. వీడియో కూడా ఏం చూడలేదు, సబ్స్క్రైబ్ చేసి పక్కన పెట్టేశాను. వారి పేరు శ్రీకాంత్ సిహెచ్. వారి దగ్గర మీరు నేర్చుకోవాలి. ఒక మాట ఏమన్నారంటే, నేను ఒకవేళ పరంపదిస్తే పైనుండి నేను చూస్తా, ఖచ్చితంగా ఈ గురువు గారి దగ్గర నేర్చుకోవాలి అని మాట తీసుకున్నాను. సో అక్కడి నుండి ప్రస్తావనమైంది జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే, ఫస్ట్ గురువు గారికి మెసెంజర్లో కామెంట్లో విపరీతంగా కామెంట్ చేసేవాడిని. అంటే ఒక కుతూహలం ఉంటుంది కదండి, మీ గురువుగారితో మాట్లాడాలి. యాక్చువల్లీ నాకు టోటలీ బ్లైండ్, పూర్తి కనబడదు. సో నా 10th కన్సూప్ కోల్పోయాను. ఆ గురువు గారిని చూసుకున్నాను, కానీ ఈ గురువు గారిని చూడలేకపోయాను. బట్ నా మనసుతో నేను చూసుకుంటా, అది పక్కన పెట్టేస్తే. ఇక విషయానికి వచ్చేస్తే ఏమైందంటే, నేర్చుకుంటున్నాను. ఫస్ట్ ఒక వీడియో చూశాను, నాకు ఇష్టమైన సాంగ్ సువి సువాలమ్మ సాంగ్, ఫస్ట్ వీడియో గురువుగారి. సో చూస్తుంటే నాకు ఏమర్థమైందంటే, అసలు ఆఫ్లైన్లోకి వెళ్ళి వేరే గురువుల దగ్గర నేర్చుకున్నాం అనే థాట్ని మర్చిపోతాం. ఎందుకంటే ఒక బ్లైండ్, ఒక అంధ విద్యార్థికి సా రీ1 రీ2 గావన్ గాటు మావన్ మాటు పా దావన్ దాటు నీవన్ నీటు సా అని చెప్పిన ఏకైక గురువు గారు శ్రీకాంత్ సిహెచ్ గురువు గారు. అలా ఫస్ట్ కొన్ని వీడియోస్ చూస్తే గాత్రి అన్నారు, అర్థం కావట్లేదు. గావన్ గాటు గాత్రి ఏంటి, ఈ 16 స్వరస్థానాలు అర్థం కావట్లేదు. సరే, మా గురువు గారు ఈ గురువు గారు నప్ప చెప్పారు కదా అని ఒకసారి సెర్చ్ చేయంగా దేవుడి దయ వల్ల, శ్రీరామచంద్రమూర్తి దయ వల్ల గురువు గారి మెసెంజర్ దొరికింది. ఇంకా అప్పటి నుండి
గురుగారితో కాంటాక్ట్లో ఉండి గురుగారు నాకు గా1, గా2, గా3 అంటే ఒకటే మాట అన్నారు, నాన్న మీరు అవి ఏమొద్దు, గా1, గా2 నేర్చుకోండి అంతే అన్నారు. అప్పటి నుండి గురుగారు ఖచ్చితంగా ఇది మధ్యమావతి రాగం, గురుగారి వల్ల నాకు చాలా అలవాటు అయిపోయింది మధ్యమావతి రాగం, అది మన తెలుగు వాళ్ళకి చాలా ప్రీతికరం. ఇంకొకటి అమృత వర్షిణి నాకు చాలా ఇష్టం, సా గా2 మాటు పా నీటు సా, నాకు ఇష్టమైన రాగాల్లో అదొక రాగం. అయితే నేర్చుకుంటూ ఉండగా రీసెంట్గానే నేను బీసీ వెల్ఫేర్ ఎన్సన్పల్లి సిద్దిపేటలో పేరెంటల్ అమౌంట్ ఇస్తారు, అక్కడ టీచింగ్ చేస్తున్నాను. సో ఆ టీచింగ్ చేయడానికి నా గురువుగారు ఒక్కరే కారణం. అంటే అందరికీ గురువుగారే, నేను నా గురువుగారు అని చెప్పుకోవడానికి నాకు కొంచెం ఆనందం. ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే మా నాన్నగారు రీసెంట్గా జాన్ 31 వారు దేవుడి దగ్గరికి వెళ్ళారు. సో వారికి ఎక్కువ ఉండేది గురువుగారు వస్తున్నారు వెళ్దాం కలుద్దామని. బట్ వారి ఆశయాలను నేను నెరవేర్చడానికి ఇక్కడికి వచ్చాను. అంటిల్ మై బ్రీత్, నా బ్రీత్ ఆగిపోయేంత వరకు నాకు నాన్నగారైనా నా గురువుగారైనా శ్రీకాంత్ గురుగారే నేను అది భావించుకుంటాను. అండ్ అలాగే నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, నేను తర్వాత గురువుగారిని ఖచ్చితంగా అడుగుతాను. నాకు వెస్టర్న్ నేర్చుకోవాలని ఉంది, బట్ ఆ వెస్టర్న్ ఏమవుతుందంటే నాకు కార్డ్స్ విషయంలో కొంచెం ఇబ్బంది. సో నాకు సులువైన విషయం ఏంటంటే యాక్చువల్లీ ఇప్పుడు మీరందరికీ కనబడతాయి కదా, సో మీరు అందరూ ఏం చేస్తారంటే ఇప్పుడు గురువుగారు ఏం చెప్తారు, ఇది 4 శృతి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గురువుగారి గురించి చెప్పాలంటే ఎక్స్ప్లెయిన్. ఆ ఎక్స్ప్లెయిన్కి నేను మొక్కుతున్నాయి. ఎక్స్ప్లెయిన్ ఒకటి మా గురువుగారు ప్లే చేసిన తర్వాత నవ్వుతారు, చిన్న నవ్వు, అది నా ప్రాణం, నాకు చాలా ఇష్టం ఆ నవ్వు. సో ఎక్స్ప్లెయిన్ చేసి నేర్పిస్తూ ఉంటే నేను రీసెంట్గా గురువుగారిది పట్టుబట్టి నేర్చుకున్న 2 సాంగ్స్ కదా థీమ్స్. ఒకటి షిర్డీ సాయిలో శ్రీరామ జయ రామ ఆ సాంగ్లో వీణ బిట్ ఉంటుంది, హంసానంది రాగం, ఆ వీణ బిట్ ఒకటి. ఇంకొకటి చంద్రముఖి మూవీలో వారాయి సాంగ్లో ఒక మధ్యలో ఒక బీజిఎం వస్తుంది, అది ఐ థింక్ శ్రోతశ్విని సుమరేచ రంజని అనుకుంటారు, అది సెకండ్ రాగం ఐడియా. సో ఆ రాగాల 2 మిశ్రమంలో మధ్యలో ఒక థీమ్ వస్తుంది, ఆలాప్ చేస్తుంటారు. అది నేర్చుకోవడానికి 1 మంత్ పట్టింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే మనం కష్టపడితే ఖచ్చితంగా సాధిస్తాం అనేది నాకు నమ్మకం కలిగింది. అది కంటి చూపు 10th వరకు కొంచెం ఉండేది, తర్వాత కోల్పోయాను, తర్వాత కొన్ని జరిగినాయి. తర్వాత ఒక్కటి ఏమర్థమైందంటే అసలు సరే కళ్ళు లేవు ఇవన్నీ ఆలోచించే కంటే సంగీతం నేర్చుకుంటే పలుకుల తల్లి సరస్వతీదేవి ఫస్ట్ భాస్కరాచార్యులను పంపించారు, అరే అబ్బాయి నువ్వు నేర్చుకో అని. తర్వాత పలుకుల తల్లి సరస్వతీదేవి ఏమవుతుందంటే వీడు ఇంకా సంగీతాన్ని వదలట్లేదు, చదువులో వెనుకబడిపోతున్నాడు అని చెప్పేసి గురువుగారిని పరిచయం చేశారు. సో చదువు విషయంలో మా అమ్మగారు ఒకటే అంటారు, నువ్వు చదువుకు నాకు సంబంధం లేదు, చదువు ఉండాలి బట్ నాకు సంబంధం లేదు, సంగీతం మానద్దు అన్నారు. కానీ నాకు ఆనందమైన విషయం ఒకటి ఉంది, మా నాన్నగారు జరిగారు కానీ ఆ రోజు మార్నింగ్ ఒక మాట అన్నారు, నాకు ఒక మాట నాన్న అన్నారు, ఎప్పుడు అనలేదు, అది మరి భగవంతుడు అనిపించాడేమో. ఏ నాన్నగారు అని అడిగితే వారు ఒకటే అన్నారు, నీ బ్రీత్ ఆగిపోయేంత వరకు సంగీతాన్ని మానకుండా ఉంటావా అని అన్నారు. నేను ఇమ్మీడియట్లీగా నాకు ఇష్టమైన రాముడు విగ్రహం మీద ఒట్టేసి నేను మానను, నా గురువుగారిని నేను మానను అని వారికి ప్రామిస్ చేశాను. సో తప్పకుండా నేను సంగీతాన్ని నేర్చుకొని నా కోరిక ఏం లేదు, జీవితంలో ఒక్కసారి గురుగారితో వర్క్ చేయాలని కోరిక. అంటే వారి పక్కన కూర్చొని ఒక్క కార్డు జస్ట్ సరీ మా పని సా అని ప్లే చేయాలని ఉంది. సో బృందావన సారంగా అలాగే మా గురుగారిని కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఆనందం నేను చెప్పలేకపోతున్నాను. అండ్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇక్కడ సహాయం చేసింది నా చెల్లెలు ఇద్దరు, హేమలత రూప. అండ్ సెకండ్ హెల్ప్ చేసింది రామ్మోహన్ గారు. ఫోన్ చేయగానే గురుగారు నేను ఇట్లా గురుగారు తరఫు నుండి మాట్లాడుతున్నానండి అంటే, రండి నాన్న నేను అడ్రస్ చెప్తానని సార్ అడ్రస్ చెప్పారు. సో వీళ్ళందరికీ హెల్ప్ థ్యాంక్ యూ. అండ్ మీరందరూ వచ్చిన వాళ్ళందరికీ పెద్దల వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. ఇంకొక విషయం ఏంటంటే మనమందరం ఇట్లా కలుసుకున్నాం కదా, సో ఇది 25th యానివర్సరీ అన్నట్టు మనకు లైక్ యూట్యూబ్లో.
సబ్స్క్రైబర్స్లో 25,000 మనం చేరుకున్నాం. ఆ చేరుకున్న సందర్భంగా కలుసుకోవడం ఒకటి, ఆ 25,000 25 లక్షలు కావాలని నా కోరిక. సో మనమందరం గురువుగారికి హెల్ప్ చేస్తూ ఉండాలి. అండ్ ఒక చిన్న సజెషన్ గురుగారు, అంటే ఇఫ్ యూ డోంట్ మైండ్, ఇప్పుడు జనరల్గా అందరం మనం మెసెంజర్లో యూట్యూబ్లో కాంటాక్ట్లో ఉన్నాము. నా కోరిక ఏంటంటే అది ఇన్కేస్ అంటే మీరు ఆలోచించండి జట్టుతో కలిసి. విషయం ఏంటంటే ఒక గ్రూప్ లైక్ ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి జస్ట్ అందులో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే ఎవరైనా నేర్చుకుంటే ఏమైనా డౌట్స్ ఉంటేనే అందులో డౌట్స్ అడగాలి. సో అదేంటంటే కొంచెం ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే వాట్సాప్ దాదాపు నేనే ఒక 100 టైమ్స్ ఓపెన్ చేస్తాను మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు. ఎందుకంటే నేను స్కూల్లో వర్క్ చేస్తా, పిల్లలు చేస్తూ ఉంటారు. అండ్ రీసెంట్గా మా పిల్లలు నేషనల్ యాంథమ్ ప్లే చేసి స్టేట్ లెవెల్లో వాళ్ళు విన్ అయ్యారు. బీసీ వెల్ఫేర్ హాస్టల్ నుండి బీసీ వెల్ఫేర్ సంబంధించిన హాస్టల్స్ అన్నీ హైదరాబాద్లో మన 15th ఆగస్ట్ రోజు జరిగినప్పుడు మరి ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్న తర్వాత నేను నేర్పించగానే ఫస్ట్ ప్రిన్సిపాల్ ఏమన్నారంటే బ్లైండ్ అబ్బాయి ఏం నేర్పిస్తారు, అసలు అతనికి ప్లే చేయడానికే ఇబ్బంది, అతను ఎట్లా ప్లే చేస్తాడని అంటారు. ఇప్పుడు అట్లా అన్నప్పుడు నేను బాధపడితే బాగోదు. సో ఐ కెన్ డూ ఇట్ అని చెప్పేసి, సార్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఫస్ట్ వినండి అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎక్స్ప్లెయిన్ చేసినాక వారు ఒకటే మాట అన్నారు, సార్ మీరు పర్మనెంట్గా నా దగ్గర జాబ్ చేయగలుగుతారా అన్నారు. నేను డెఫినెట్లీ అండి, బట్ నాకు కొన్ని సిచ్యువేషన్స్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డెఫినెట్లీగా నేను చేస్తాను అన్నాను. అది నా గురువుగారు ఆశీస్సులు తీసుకొని చేద్దామని నా కోరిక. సో ఇప్పటి నుండి అది కంటిన్యూ చేయాలి. అండ్ ఇంకా ముగిస్తాం, ఎందుకంటే చాలామంది ఉన్నారు మాట్లాడడానికి. సో గురువుగారిని కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది, ఎన్నిసార్లు చెప్పినా తక్కువే. అండ్ గురువుగారు మాకు ఎప్పటికైనా మాకు రాగాలంటే పిచ్చి, ఆ రాగాల గురించి మీరు ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి. అండ్ గురువుగారికి ఒక డైలాగ్ ఉంటుంది, మైస్త్రో మన ఇళయరాజా గారు, వారి సాంగ్స్ నాకు గురువుగారి వల్లనే అలవాటు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ విషయం ఎవరికి తెలియదు. సో తర్వాత మామ కేవి మహాదేవన్, చక్రి గారు, పెండ్యాల నాగేశ్వరరావు గారు, అసలు వీళ్ళని తలుచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ మరొకసారి మా గురువుగారైన భాస్కరాచార్యుల గారికి మరియు మా గురువుగారైన శ్రీకాంత్ సిహెచ్ గురు గారికి పాదాలకు నమస్కరిస్తూ ముగిస్తున్నాను. జై హింద్. సార్ సూర్యనారాయణమూర్తి మామిళ్ళపల్లి గారు ప్లీజ్. హలో, సభకు వందనములు. యాక్చువల్గా నేను రిటైర్ అయ్యాక ఎట్లాగా సమయం గడపాలని ఆలోచించుకుంటున్నప్పుడు కీబోర్డ్ మీద ఇంట్రెస్ట్ కలిగింది. మా అబ్బాయి కూడా ఎంకరేజ్ చేశాడు. అప్పుడు నేను సెట్ చేసినప్పుడు నెట్లో శ్రీకాంత్ గారు దొరికారు. అక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 3-4 ఇయర్స్ నుంచి నేను డెఫినెట్గా ఆయనే ఫాలో అవుతున్నాను. ఇప్పుడు ఎందుకంటే ఆయన ద వెల్ విషర్ ఆఫ్ శ్రీకాంత్. ఎందుకో నాకు ఆ ఎఫినిటీ ఏర్పడింది ఆయనతోటి. అది ఇంకో విధంగా చెప్పాలంటే నేను ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారి హాట్ కోట్ ఫ్యాన్ నేను. అట్లాగే ఆయన కూడా ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు కానీ ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారితో కలిసి పనిచేయడం కానీ విన్నాక ఇంకా నా ఆనందానికి అవతల లేకుండా పోయింది. ఇంకా డెఫినెట్గా ఆయనతో నేను కాంటాక్ట్లోనే ఉంటూ ఉంటాను. తర్వాత ఏంటంటే ఆయన చెప్పే విధానంలో మీరు చెప్పినట్టుగా ఒక లైవ్లీ అట్మాస్ఫియర్ ఉంటుంది. ఎందుకంటే ఎదురుకుండా కూర్చుని మనం విన్నట్టే ఉంటుంది. డెఫినెట్గా వీడియో కాబట్టి ఎదురుకుండా ఉంటారు. కానీ ఒక మామూలు గురువు కూడా మనం ఆన్లైన్లో ఆన్లైన్లో కానీ డైరెక్ట్గా కానీ విన్నా కూడా మనకి ఆ విధమైన ఒక థ్రిల్ కలగదు. థ్రిల్ డెఫినెట్గా కలగదు. ఎందుకంటే ఆయన అంత మైన్యూట్గా చెప్పినప్పుడు ఈ మధ్యలో ఉన్న స్వరాలని ఆయన అది కూడా ఇది వీణ, ఇదేమో ఫ్లూట్ అని దానికి కూడా ఆయనకి స్వరాలు చెప్పినప్పుడు రియల్లీ గ్రేట్ థింగ్. జనరల్గా అది ఎవరు చెప్పరు. అది హ్యాట్సప్ టు శ్రీకాంత్. డెఫినెట్గా చాలా మెచ్చుకుంటాను ఆయన్ని. ఆయన కృషికి, ఆ
నిస్వార్థమైన కృషికి సంగీతానికి ఆయన చేస్తున్న ఒక నిస్వార్థమైన సేవకి డెఫినెట్గా నేను అభినందనలు తెలుపుతున్నాను. అలాగే నేను ఆయనతో డెఫినెట్గా ఉంటాను. ఈ మధ్య నేను యూఎస్ వెళ్ళాను. ఆ 6 నెలలు కూడా అక్కడ కూడా నేను కీబోర్డ్ పట్టుకెళ్ళాను. అక్కడ కూడా నేను ప్రాక్టీస్ చేశాను. అట్లా ఎట్లా పెట్టుకున్నానంటే 4 అవర్స్ కీబోర్డ్, ఒక 4 అవర్స్ రాకపోటి అని పెట్టుకున్నాను. అట్లాగే చేశాను. ఆయనతో రెగ్యులర్ కాంటాక్ట్. నాకు మెయిన్గా బాలసుబ్రహ్మణ్యం గారి పాటలో శివరంజని నవరాగిని పాట ఇంకా ఆల్ టైమ్ రికార్డ్. అది ఇంకా నాకు ఆ పాట తప్పితే ఇంకా ఏ పాట ఫస్ట్ అదే ప్రిఫరెన్స్. నేను నెట్లో వెతికినప్పుడు కూడా అది ఇంకెవ్వరూ చేయలేకపోయారు. శ్రీకాంత్ గారు ఒక్కరే చేశారు. శ్రీకాంత్ గారు ఒక్కరే చేశారు. అది రియల్గా ఆ పాట నాకు మనసులో అలా నాటుకుపోయింది డెఫినెట్గా. అట్లాగే భైరవ దుర్గంలో పాట కూడా ఆయన చాలా డీటెయిల్గా చెప్పారు. కానీ ఒకటి నాకు రాగరాగానికి చెప్పినప్పుడు ఆయన ఒక విధమైన అభిప్రాయం చెప్తూ ఉంటారు. కానీ ఎందుకో అది కొంచెం హడావిడిగా చేసినట్టు అనిపించింది. నా మనసుకు అనిపించింది. అది మరి ఎందుకు జరిగిందో నాకు తెలియదు. కానీ డెఫినెట్గా అది కూడా నేను ప్రాక్టీస్ మొదలుపెట్టాను. సో రియల్గా నేను ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నాను. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ టు సీ శ్రీకాంత్ అండ్ టీమ్. వాళ్ళు చేసిన కృషికి, ఈవెన్ శ్రీకాంత్ గారు టీం చేసిన కృషికి డెఫినెట్గా వాళ్ళంతా ప్రాజెక్ట్ అవ్వాలని, శ్రీకాంత్ గారు ఆయన ఇట్లాగే 10 కాలాల పాటు సంగీతాన్ని అందించి త్వరలోనే ఒక మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని నా ఆకాంక్ష, ఆశీస్సులు. థ్యాంక్ యూ వెరీ మచ్.